న్యూగస్యూ వెల్కమ్ టు మై ఛానల్. ఒకవేళ ఈ డ్రామా ముందు పాచుతున్నట్లయితే డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, చూసేయండి. ఇంకెందుకు లేట్ ఎక్స్ప్లెనేషన్ స్టార్ట్ చేసేసుకుందాం. ఎపిసోడ్ స్టార్టింగ్లో మనకు చూపిస్తారు, హీరో వాళ్ళ మదర్ ఫర్నరల్ తర్వాత వాళ్ళ మదర్ వస్తువుల్ని చూస్తూ ఉంటాడు. అప్పుడే అతనికి స్టాటిస్టిక్స్ డాక్యుమెంట్స్ అనేవి దొరుకుతాయి. హీరో ప్రొఫెసర్ అన్న మాటలు గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు. ప్రొఫెసర్ అంటారు, ఊర్లో జరిగే చావుల గురించి, యాక్సిడెంట్ల గురించి ఒక వ్యక్తితో సంబంధం లేదనే ఐడియా నాకు నచ్చింది అని ప్రొఫెసర్ అంటారు. అప్పుడు హీరో అంటాడు, కానీ ఇప్పుడు ఇదంతా వేస్ట్. అప్పుడు ప్రొఫెసర్ అంటారు, నువ్వు చేసిన రిపోర్ట్లో ముందు నుంచే కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి. నిజానికి నువ్వు చేసిన రిపోర్ట్ ముందు నుంచి తను విచ్ కాదు అనుకునే చేసావు. ఇది తీసుకో, ఇందులో కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, దానికి తగ్గట్టుగా మళ్ళీ రిపోర్ట్ చేయి, ఏమంటావు అని ప్రొఫెసర్ అంటారు. దానికి హీరో మళ్ళీ ఫస్ట్ నుంచి ఆ రిపోర్ట్ని తయారు చేద్దామని అనుకుంటాడు. ఆ లిస్ట్లో ఉన్న ఒక్కొక్క క్వశ్చన్కి ఆన్సర్ వెతికి ఆ రిపోర్ట్ని తయారు చేస్తుండగా ఈ అన్నిటికి కామన్ ఫ్యాక్టర్ ఏంటి అనే క్వశ్చన్కి మాత్రం అతనికి హీరోయిన్ వల్లే ఇదంతా జరిగింది అనే ఆన్సర్ వస్తుంది. అప్పుడు హీరో అనుకుంటాడు, అయితే తను నిజంగా విచ్చా, మొత్తానికి నేను చేసిన రిపోర్ట్ అయితే తనని విచ్గానే పాయింట్ చేసింది అని తను గుర్తు తెచ్చుకుని బాధపడతాడు. నెక్స్ట్ సీన్లో చూపిస్తారు, హీరోకి ఒక రిపోర్ట్ ఇస్తుంది తన కోవర్కర్. అప్పుడు హీరో అంటాడు, నీ హార్డ్ వర్క్కి థ్యాంక్ యూ, నీకు ఎలా అనిపించింది? ముందు నుంచే మీ టార్గెట్ వాల్యూ తప్పు. మీరు తనని విచ్ కాదు అని ప్రూవ్ చేద్దాం అనుకున్నారు, కానీ మీ ప్రాజెక్ట్ మాత్రం తనని విచ్ చేసింది అని తను అంటుంది. దానికి హీరో అంటాడు, ఎందుకంటే తనే కామన్ ఫ్యాక్టర్ కాబట్టి ఆ రిపోర్ట్ అలా వచ్చింది అని అంటాడు. ఈ మ్యాప్ చూడండి, ఇది శాన్ ఫ్రాన్సిస్కోలో ఉన్న పోలీస్ డిపార్ట్మెంట్ క్రియేట్ చేసిన ఒక మ్యాప్. ఈ మ్యాప్ వచ్చేసి ఒక లొకేషన్, టైం, క్రైమ్ యొక్క సివియారిటీ ఎంత ఉందో అని చెప్పేదే ఈ మ్యాప్. అక్కడున్న పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ దగ్గర ఉన్న డేటా సఫిషియెంట్ కాదని అనుకున్నారు. కొన్ని కాంప్లెక్స్ కేసెస్ని వాళ్ళు సాల్వ్ చేయడానికి ట్రై చేస్తున్నారు. పైగా దీని రిజల్ట్ కూడా చాలా బాగా వచ్చింది. అక్కడ క్రైమ్ రేట్ ఇంకా యాక్సిడెంట్ రేట్ కూడా చాలా తగ్గింది అని అంటాడు హీరో. అప్పుడు అక్కడ ఉన్న అమ్మాయి అంటుంది, అంటే మీరు కూడా ఇలాంటి ఒక మ్యాప్ తయారు చేస్తారు ఆ విచ్కి రిలేటెడ్గా. మన గోల్ వచ్చేసరికి ఆ ప్యాటర్న్ ఇంకా యాక్సిడెంట్స్ ఎలా జరుగుతున్నాయో అనేది కనిపెట్టడం. అప్పుడు ఫ్యూచర్లో జరిగేవి కూడా ఆపచ్చు. ఇదే కదా సార్ మీరు అంటుంది అని ఆ అమ్మాయి అంటుంది. దానికి పక్కనున్న కోవర్కర్ అంటాడు, మన దగ్గర అంత డేటా లేదు ఎలా జరుగుతుందో అని కనిపెట్టడానికి అని. అంటే హీరో అంటాడు, కనీసం మనం ట్రై అయితే చేయాలి కదా, అలా అయితే ఒకరిని మనం కాపాడిన వాళ్ళం అవుతాం అని హీరో అంటాడు. మరోవైపు హీరోయిన్ తను రెపెన్జిల్ స్టోరీని కొరియన్లో ట్రాన్స్లేట్ చేసి అప్లోడ్ చేస్తుంది. అప్పుడు హీరోయిన్ తన ఫ్రెండ్ అయిన సిరికి ఫోన్ చేస్తుంది. హీరోయిన్ అంటుంది, నేను ఫైల్ని అప్లోడ్ చేసేసాను చూడు అని అంటుంది. దానికి వాళ్ళ ఫ్రెండ్ అంటుంది, సరే అయితే. అప్పుడు హీరోయిన్ అంటుంది, నీ వల్లే నేను ఇక్కడ ఉండగలుగుతున్నాను ఇంత పెద్ద సిటీలో. అదంతా కాదు కానీ ఇంతకీ నువ్వు తిన్నావా అని అడుగుతుంది వాళ్ళ ఫ్రెండ్. దానికి హీరోయిన్ అంటుంది, ఆహా ఇంకా లేదు. ఏం డబ్బులు దాచుకుందామని అనుకుంటున్నావా అంటే, లేదు నేను డైట్లో ఉన్నాను, నువ్వు డైట్లో, నీకేమంత లావు అయిపోయావని నువ్వు డైట్ చేస్తున్నావు, పైగా నాకు తెలియదు అనుకుంటున్నావా ఆ డబ్బులన్నీ దాచుకుని ఏం చేద్దామని. అప్పుడు హీరోయిన్ అంటుంది, నేను ఒక చోటుకి వెళ్దామని అనుకుంటున్నాను అని అంటుంది. అప్పుడు మనకి హీరోయిన్ వెళ్ళాలనుకున్న చోటుని చూపిస్తారు. సరే అయితే నువ్వు తొందరగా వెళ్ళి ఏదైనా తిను, ఒకవేళ నువ్వు ఇలానే తినకుండా డబ్బులు దాచావనుకో ఆ డబ్బులు ఎక్కడికైనా వెళ్ళడానికి కాదు కానీ అంతా హాస్పిటల్కే ఖర్చు అయిపోతాయి అని వాళ్ళ ఫ్రెండ్ అంటుంది. దానికి హీరోయిన్ అంటుంది, సరే. ఆ తర్వాత తను ఫోన్ పెట్టేస్తుంది. తను బయటకి వచ్చి కాఫీ తాగుతూ తన ప్రపంచం ఎంత డిఫరెంట్గా ఉంది బయట ప్రపంచం కన్నా అని తను అనుకుంటూ ఉంటుంది. నేను ఈ ప్లేస్లోనే లాక్ చేసేసుకున్నాను, నేను ఎక్కడికి బయటికి వెళ్ళను కూడా అని బయట చూస్తూ తను అనుకుంటుంది. అప్పుడు హీరోయిన్ తన టెర్రస్ పైన ఉన్న దిష్టి బొమ్మ దగ్గరికి వెళ్ళి, అసలు బాగానే ఉన్నామా, మనం బాగానే ఉంటామా అని అంటుంది. నెక్స్ట్ సీన్లో మనకి కరెంట్ అఫైర్స్ డిపార్ట్మెంట్ని చూపిస్తారు. ఆ డిపార్ట్మెంట్లో ఉన్న సీనియర్ హెడ్ తన టేబుల్ పైన కూర్చొని 1+1, 2+2 ఇలాంటి క్వశ్చన్స్ని చేస్తూ ఉంటారు. అప్పుడే సిరి వచ్చి అతని టేబుల్ మీద విజన్ ట్రిప్ అనే ఒక ఫైల్ని విసిరికొడుతుంది. మీరేం చేస్తున్నారు అని ఆ హెడ్ అంటారు. అసలు ఇదేంటి అని సిరి అంటుంది. దానికి ఆ హెడ్ అంటారు, కాదు నేను కదా ఫస్ట్ క్వశ్చన్ అడిగాను, మీరు ఆన్సర్ ఇవ్వకుండా నన్నే తిరిగి క్వశ్చన్ అడుగుతున్నారు. అప్పుడు సిరి అంటుంది, మీరు విజన్ ట్రిప్ ప్రపోజల్ని ఎందుకు రిజెక్ట్ చేశారు? ఇదా, మనం చేసిందే చేద్దాం కదా, ఎందుకు మనం వేరే వాళ్ళకన్నా విచిత్రంగా స్టాండ్ అవుట్ అవ్వాలి? అప్పుడు సిరి అంటుంది, చేసిందే చేస్తే ఏం బాగుంటుంది సార్,
ఏదైనా కొత్తగా చేస్తేనే కదా మాకు కూడా చేయాలనే జోష్ వస్తుంది. అప్పుడు హెడ్ అంటారు, టీమ్ 2నే ఇదంతా హ్యాండిల్ చేయనివ్వండి అని అంటారు. దానికి సిరి అంటుంది, మీరు సీనియర్ అయ్యుండి ఒక జూనియర్‌కి హెల్ప్ చేయకుండా ఇంత దారుణమైన ప్రపంచంలో వాళ్ళని ఎదగనివ్వడానికి కూడా మీరు సహాయపడట్లేదు అని అంటుంది. అప్పుడు ఆ హెడ్ అంటాడు, నేనేమైనా నీ పేరెంట్‌నా? నువ్వు ఈ దారుణమైన ప్రపంచంలో నీకు హెల్ప్ చేయడానికి? నేను ఇక్కడ ఇంకా చాలా కాలం పనిచేయాలి. ఇంకా నా పిల్లలు ఇంకా చాలా దూరం వెళ్ళాలి. అసలు మీకు ఎలాంటి యాంబిషన్ లేదు. ఇంకా మీ జూనియర్స్ మీ నుంచి ఏం నేర్చుకుంటారు అని సిరి అంటుంది. దానికి ఆ హెడ్ అంటాడు, యాంబిషనా? నాకు యాంబిషన్ అవసరం లేదు. ఇది చూస్తున్నావా, నా కూతురు టెక్స్ట్ బుక్, మ్యాథ్స్ టెక్స్ట్ బుక్. ట్యూషన్ పెట్టలేక నేనే నేర్పిస్తున్నాను. ఇది చూసావా, జుట్టు చూసావా, జుట్టు కూడా ఊడిపోయింది. నాన్నని కాబట్టి ఇవన్నీ చేయాల్సి వస్తుంది, తప్పట్లేదు అని ఆ హెడ్ అంటాడు. దానికి సిరి చాలా కోప్పడి ఆ విజన్ ట్రిప్ అనే డాక్యుమెంట్ని చెత్తబుట్లో వేసి, ఇంకా మీరెప్పటికీ నాకే పని చెప్పకండి అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. తనని వెనకాలే ఆపడానికి ట్రై చేస్తాడు, కానీ తను అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మరోవైపు హీరో తన జాబ్ని రిజైన్ చేస్తాడు. తన ఫ్రెండ్ ఇంకా తన కోవర్కర్ అయిన జంగో తనని ఆపడానికి చాలా ట్రై చేస్తాడు. నీకేమైనా కావాలా? పోనీ నీ శాలరీ ఇంక్రీజ్ చేస్తాను, ఇక్కడే ఉండొచ్చు కదా. మన కంపెనీలో ఉన్న బెస్ట్ ఎంప్లాయీవి, ఎందుకు వెళ్ళిపోవాలనుకుంటున్నావు? నీకేమైనా కండిషన్స్ ఉంటే నాకు చెప్పొచ్చు కదా అని అంటాడు. కానీ హీరో, నేను ఒకటి చేయాల్సింది ఉంది, అందుకే నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాను, నన్ను చేయనివ్వి అని అంటాడు. దానికి వాళ్ళ ఫ్రెండ్ ఏం చెప్పాలో అర్థం కాదు. ఆ తర్వాత హీరో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ సీన్లో మనకి చూపిస్తారు, హీరో హీరోయిన్ అపార్ట్మెంట్లో ఉండే ఒక ఫ్లాట్ని కొనుక్కుందామని అనుకుంటాడు. కానీ హీరోయిన్కి దగ్గరలో ఉన్న ఫ్లాట్ మాత్రం అతనికి దొరకదు. దానికన్నా కింద ఫ్లోర్లో ఉన్న ఒక ఫ్లాట్ దొరుకుతుంది. కానీ అతను అది తీసుకోవాలని అనుకోడు. దీనిపైనున్న ఇల్లుని నేను చూడొచ్చా అని ఆ ఓనర్ని అడుగుతాడు. అప్పుడు ఆ ఓనర్ అంటుంది, అది ఆల్రెడీ వేరే వాళ్ళు తీసేసుకున్నారండి. పైగా రెంట్కి తీసుకోవాల్సిన ప్లేస్ని కాకుండా వేరే ప్లేస్ని ఎలా చూపిస్తాం అని ఓనర్ అంటుంది. అప్పుడు హీరో అంటాడు, ఈ డబ్బులు ఉంచండి, ఇప్పుడు చూపిస్తారా అని అడుగుతాడు. దానికి ఆమె అంటుంది, అది చూపిస్తామండి, నాతో పాటు రండి అని అతన్ని ఒక షాప్కి తీసుకెళ్తుంది. షాప్లో పనిచేసే వ్యక్తి ఆ ఫ్లాట్ని తీసుకుని ఉంటాడు. వాళ్ళిద్దరూ అతని దగ్గరికి వెళ్తారు. మేము ఒకసారి నీ రూమ్ని చూడాలని అనుకుంటున్నాం అని ఆ ఓనర్ అంటుంది. దానికి అతను ఒప్పుకోడు. దానికి ఓనర్ అంటుంది, నువ్వు గిటార్ వాయిస్తున్నప్పుడు అందరు నీ పైన కంప్లైంట్ ఇస్తే నేనే కదా కప్పిపుచ్చాను. హీరో కూడా రిక్వెస్ట్ చేస్తాడు, కానీ దానికి ఒప్పుకోడు. దాంతో వాళ్ళిద్దరూ బయటకు వచ్చేస్తారు. దీనికేం తక్కువ లేదు, ఈ పొగరికేం తక్కువ లేదు అని ఓనర్ అంటుంది. పైగా రెంట్ కూడా సరిగ్గా కట్టడు, మీరేం ఇది మనసులో పెట్టుకోకండి అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. హీరో ఆ అబ్బాయి వైపు చూస్తాడు. నెక్స్ట్ సీన్లో హీరో ఈ అబ్బాయిని ఎలాగైనా ఒప్పించాలి, ఇంకా ఎలాగైనా హీరోయిన్కి దగ్గరలో ఉండే ఫ్లాట్ని తీసుకోవాలని చాలా ట్రై చేస్తాడు. అంటే అతని కోసం కేక్స్ తేవడం, ఆ అబ్బాయి పనిచేసే చోటుకి వెళ్ళి అతనితో మాట్లాడటానికి ట్రై చేయడం, ఇలా చాలా చేస్తాడు. అప్పుడే హీరో ఒకరోజు ఆ అబ్బాయి ఇంటి ముందు ఒక కేక్ని పెడతాడు. హీరో ఆ అబ్బాయిని ఒప్పించడానికి ప్రస్తుతం అదే అపార్ట్మెంట్లో ఉన్న వేరే ఫ్లాట్లో ఉంటున్నాడు. దానివల్ల ఆ అబ్బాయి హీరో ఉన్న రూమ్ దగ్గరికి వచ్చి నాక్ చేస్తాడు. ఇంకా హీరోని అడుగుతాడు, ఇంతకీ మీకు ఏం కావాలి? అప్పుడు హీరో రీజన్ చెప్పేసరికి ఆ అబ్బాయి అక్కడి నుంచి వెళ్ళిపోవడానికి రెడీగా ఉంటాడు. పైగా హీరోనే 3 months రెంట్, ఇంకా అతను ఇక్కడి నుంచి వెళ్ళడానికి అయ్యే ఖర్చు అంతా భరిస్తున్నాడు. హీరో అతని కంపెనీలో పనిచేస్తున్నప్పుడు ఉన్న ప్రాజెక్ట్ ఫైల్స్ వాళ్ళ ఫ్రెండ్కి ఈమెయిల్ చేస్తాడు. అప్పుడు వాళ్ళ ఫ్రెండ్ ఫోన్ చేసి అడుగుతాడు, నువ్వు బాగానే ఉన్నావు కదా? నేను బాగానే ఉన్నాను అని అంటాడు. ఆ తర్వాత నెక్స్ట్ సీన్లో మనకు చూపిస్తారు, ఆ అపార్ట్మెంట్ లెటర్ బాక్స్ దగ్గరికి వెళ్ళి హీరోయిన్కి వచ్చిన లెటర్స్ని చూస్తూ ఉంటాడు. అప్పుడే అతనికి ఒక లెటర్ కనబడుతుంది, హ్యూమ్ పబ్లిషింగ్ హౌస్. దాని ఫోటో తీసుకుని మెల్లగా అటు సైడ్ నుంచి వెళ్ళిపోవడానికి ప్రయత్నిస్తాడు. కానీ అప్పటికే హీరోయిన్ ఫ్రెండ్ సిరి వస్తుంది. మీకెవరు కావాలి, మీరెవరు అని అడుగుతుంది. దానికి హీరో అంటాడు, అది నేను ఇలానే తిరుగుతున్నాను, 3rd floorకి వెళ్ళాలనుకుంటున్నాను అని అంటాడు. వాళ్ళిద్దరూ అలా పైకి ఎక్కుతుండగా 3rd floor వచ్చేస్తుంది. అప్పుడు హీరో ఆ బోర్డ్ చూస్తాడు, ఇక్కడ వ్యాక్సింగ్ చేసుకుంటే 30% ఆఫర్ ఉంది అని. ఇది చూసిన సిరి హీరోయిన్ని అదోలా చూస్తుంది. ఇతను వ్యాక్సింగా అని చెప్పేసి హీరోయిన్ని కలవడానికి వెళ్ళిపోతుంది. హీరోయిన్ ఇంకా వాళ్ళ ఫ్రెండ్ డిన్నర్ చేస్తూ ఉంటారు. ఆ తర్వాత వాళ్ళిద్దరూ కాఫీ తాగుతూ ఉంటారు. అప్పుడు హీరోయిన్ అంటుంది, నేను ఒక చోటుకి వెళ్ళాలని అనుకుంటున్నాను. అప్పుడు వాళ్ళ ఫ్రెండ్ అంటుంది, నువ్వు ట్రావెల్ షోస్ని ట్రాన్స్లేట్ చేస్తావు కానీ నీకెప్పుడు ట్రావెల్ చేసే టైమే లేదు, అందుకే ఈసారి నువ్వు ఒక మంచి ప్లేస్ చూసి అక్కడికి వెళ్ళు
అని అంటుంది. అప్పుడు హీరోయిన్ అంటుంది, నేను ట్రాన్స్లేట్ చేస్తున్నప్పుడు నాకు ఒక ప్లేస్ దొరికింది. అక్కడ పాపులేషన్ కూడా చాలా తక్కువ. ఇంతకీ ఎక్కడ ఆ ప్లేస్ అని వాళ్ళ ఫ్రెండ్ అడుగుతుంది. దానికి హీరోయిన్ అంటుంది, హెల్స్టాట్ ఆస్ట్రియా అని హీరోయిన్ అంటుంది. ఆ తర్వాత హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ హీరోయిన్ పండించే గార్డెన్ని చూస్తుంది. అబ్బో, చాలానే పండించావే. దానికి హీరోయిన్ అంటుంది, మా ఫాదర్ ఒక ఫార్మర్. నెక్స్ట్ ఇయర్ నేను ఎలాగైనా పొటాటో ఫార్మింగ్ చేస్తాను అని అంటే, ఇది పొటాటో అది కూడా ఈ మట్టిలో అని హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ అంటుంది. దానికి హీరోయిన్ అంటుంది, ఈ పొటాటో ఎక్కడైనా పెరుగుతుంది, మా నాన్న చనిపోకముందు అదే పండించేవాళ్ళు అని అంటుంది. దానికి వాళ్ళ ఫ్రెండ్ అంటుంది, మళ్ళీ ఈ సాడ్ స్టోరీని ఎన్నిసార్లు తెస్తావో నాకు అర్థం కాదు. ఇదేం సాడ్ స్టోరీ ఏం కాదు, ఇది హ్యాపీ స్టోరీయే అని అంటుంది హీరోయిన్. అప్పుడు వాళ్ళ ఫ్రెండ్ అంటుంది, పర్లేదు, నువ్వు ఈ మధ్య బాగానే నవ్వుతున్నావు, ఇలానే నవ్వుతూ ఉండాలి అని హీరోయిన్తో వాళ్ళ ఫ్రెండ్ అంటుంది. నెక్స్ట్ సీన్లో మనకి చూపిస్తారు, హీరోకి ఒక డిటెక్టివ్ ఫోన్ వస్తుంది. ఆ పోలీస్ అంటారు, మీరు వెతుకుతున్న ఆ వ్యక్తి దొరికారు. హీరో పోలీస్ స్టేషన్కి వెళ్తాడు. అప్పుడు పోలీస్ ఒక ఫోటోని చూపించి, ఇతను వాంటెడ్ లిస్ట్లో ఉన్నాడు, మీ కార్ అద్దాన్ని పగలగొట్టింది ఇదే వ్యక్తి, ఇతను ఒక చిన్న పేపర్ కప్ ఫ్యాక్టరీని నడిపేవాడు. ఈ ఫోటోలో ఉన్న అతని పేరు వచ్చేసి లీ జంగ్ హో. ఇతను లోన్ తీసుకుందామని బ్యాంక్కి వెళ్తాడు. కానీ ఆ బ్యాంక్ వాళ్ళు అతనికి లోన్ ఇవ్వరు, ఎందుకంటే మీ కంపెనీ ఒక పాలసీ పెట్టింది బ్యాంక్ లోన్స్కి అని. అందుకే ఆ కంపెనీ వెబ్సైట్లో మిమ్మల్ని చూసి మిమ్మల్ని టార్గెట్ చేసి ఉంటాడు అని ఆ పోలీస్ హీరోకి చెప్తాడు. అప్పుడు హీరో అంటాడు, నేను ఇతని మీద ఎలాంటి కేసు పెట్టాలని అనుకోవట్లేదు, ఇతన్ని వాంటెడ్ లిస్ట్లోంచి తీసేస్తారా అని హీరో అంటాడు. దానికి ఆ పోలీస్ ఆఫీసర్ అంటారు, ఇతను చేసింది చాలా పెద్ద క్రైమ్, అతని శిక్ష తగ్గించొచ్చేమో కానీ అతన్ని లిస్ట్లోంచి తీసేయలేం, పైగా అతను ఇక్కడికి వచ్చి లొంగిపోలేదు కూడా అని పోలీస్ అంటారు. అప్పుడు హీరో అంటాడు, స్ట్రీట్ ల్యాంప్ సరిగ్గా పనిచేయకపోతే ఎక్కడ కంప్లైంట్ ఇవ్వచ్చు అని అడుగుతాడు. దానికి పోలీస్ ఆ కంప్లైంట్ని నోట్ చేసుకుంటారు. యాక్చువల్లీ హీరోయిన్ వెళ్ళే దారిలో ఒక స్ట్రీట్ ల్యాంప్ పనిచేయదు, అది కంప్లైంట్ ఇవ్వడానికి కూడా హీరో వస్తాడు. ఆ తర్వాత వాళ్ళ ఇంటికి రాగానే ఒక వ్యక్తి పార్కింగ్ లాట్లో బాగా కొడతాడు. ఈ వ్యక్తి ఎవరో కాదు, జంగ్హూ, ఎవరైతే కంపెనీ లోన్ తీసుకోలేకపోయాడో ఇంకా హీరో కార్ పగలగొట్టిన వ్యక్తి. హీరోని గట్టిగా కొట్టడం చూసి అక్కడికి ఆ స్టోర్లో పనిచేసే అబ్బాయి వస్తాడు. పోలీసులకి ఫోన్ చేద్దాం అని అంటే, వద్దు, ఏం ఫోన్ చేయాల్సిన అవసరం లేదు అని హీరో అంటాడు. ఆ వ్యక్తి ఫ్రస్ట్రేషన్లో హీరో కాలర్ పట్టుకుని అరుస్తూ ఉంటాడు. ఒకవేళ నాకు ఆ లోన్ వచ్చి ఉంటే వాళ్ళ ఉద్యోగాలు పోకుండా ఉండేవి, ఇదంతా నీ వల్లే అంటూ ఏడుస్తూ ఉంటాడు. ఆ తర్వాత నెక్స్ట్ సీన్లో అదే కన్వీనియన్స్ స్టోర్లో హీరో ఇంకా ఆ వ్యక్తి డిన్నర్ చేస్తూ ఉంటాడు. అప్పుడు హీరో అంటాడు, ఇదే ఫస్ట్ టైం నన్ను ఒకళ్ళు కొట్టారు, ఆ వ్యక్తి కోసమని హీరో ఫుడ్ కొంటాడు అని ఆ ఆర్డర్ ఇచ్చిన డిష్ యొక్క స్టాటిస్టిక్స్ చెప్తాడు ఆ వ్యక్తికి. ఈ నెంబర్ విషయం గురించి వచ్చేసరికి నేను న్యాయం చేయగలుగుతాను, ఎంతంటే మా ప్రొఫెసర్ కూడా నన్ను ఇంతలా వర్క్ చేయొద్దని చెప్పేవాళ్ళు అని హీరో ఏడుస్తాడు. దానికి ఆ వ్యక్తి కూడా అతనిపై జాలిపడి అక్కడే ఉన్న ఒక నాప్కిన్ని ఇస్తాడు. హీరో ఆ వ్యక్తికి సారీ చెప్తాడు. ఆ వ్యక్తి అంటాడు, లోన్ రాకపోయేసరికి నా ఫ్యామిలీ చెల్లాచెదురైపోయింది, మా పిల్లల్ని ఎక్కడో అంకుల్ వాళ్ళ ఇంట్లో పంపించాల్సి వచ్చింది, ఒక్క క్షణంలో చెల్లాచెదురైపోయింది నా జీవితం, నేను బ్రిడ్జ్ మీద నుంచి దూకి చచ్చిపోవాలనుకున్నాను, కానీ అది చేస్తే న్యాయం కాదు కదా. అప్పుడు నేను అనుకున్నాను, ఇదంతా జరగడానికి కారణమైన వ్యక్తి పట్టుకోవాలని అనుకున్నాను. అప్పుడే నాకు నువ్వు కనిపించావు, నా జీవితం ఎలా అయిపోయిందో నీది కూడా అలానే చేద్దాం అనుకున్నాను, కానీ నువ్వు నన్ను కాపాడావు. అప్పుడు హీరో ఆ వ్యక్తికి సారీ చెప్పి, ఇదంతా నేను కావాలని చేసింది కాదు అని చెప్పి సారీ చెప్తాడు. నెక్స్ట్ సీన్లో మనకి చూపిస్తారు, జంగ్ హ్యూక్ ఒక కేసుని సాల్వ్ చేస్తూ ఉంటాడు. ఒక అమ్మాయి ఇంట్లోకి ఎవరో వ్యక్తి వచ్చి ఆ ఇల్లు మొత్తం చిందరవందర చేసేస్తారు. కానీ వింత ఏంటంటే ఆ ఇంట్లో ఏ దొంగతనం జరగదు. అక్కడే ఉన్న పోలీస్ అసిస్టెంట్ ఆ అమ్మాయితో అంటూ ఉంటాడు, ఇంతకీ మీకు ఎప్పుడైనా బ్రేకప్ అయిందా అంటే ఈ మధ్య కాలంలో, అంటే రివెంజ్ కోసం కూడా ఇలాంటివి జరగచ్చు. లేదు, అలాంటిది ఏం జరగలేదు అని ఆ అమ్మాయి చెప్తుంది. ఆ తర్వాత జంగ్ హ్యూక్ ఇంకా ఆ అమ్మాయి ఒకటే కారులో వెళ్తూ ఉంటారు. అప్పుడు హ్యూక్ అంటాడు, మీరు వెళ్ళే చోట సీసీటీవీ కెమెరా ఇంకా స్మార్ట్ వాచ్ ప్రొటెక్షన్ ఉంచుకుని ఉండండి, మీకు ఎప్పుడు ఈ సమస్య వచ్చినా పోలీస్ ఆఫీసర్స్ వస్తారు అని చెప్తాడు. అప్పుడు ఆ అమ్మాయి వాళ్ళ ఇంటికి చేరుకుంటుంది. వాళ్ళ మదర్ వచ్చేసి యూనా అని హక్ చేసుకుంటుంది. ఆ అమ్మాయి పేరు యూనా. నెక్స్ట్ సీన్లో మనకి చూపిస్తారు, జంగ్ హ్యూక్ ఇంకా వాళ్ళ అసిస్టెంట్ పోలీస్ స్టేషన్ నుంచి బయటికి వస్తారు. అప్పుడే హీరో పోలీస్ స్టేషన్ బయటే నుంచుని ఉంటాడు. అప్పుడు వాళ్ళ అసిస్టెంట్ అంటాడు,
ఏంటి మీరేమైనా యాక్షన్ సీన్ చేశారా ఈ మధ్య? మీ ఫేస్ చూస్తే అలానే అనిపిస్తుంది. లేదులే నేనేం మెయిన్ క్యారెక్టర్‌ని కాదు. సైడ్ క్యారెక్టర్‌ని. అందుకే తన్నులు తిన్నాను అని హీరో అంటాడు. ఇంతకీ నువ్వేంటి ఇక్కడ? అని హీరో వాళ్ళ ఫ్రెండ్ అడుగుతాడు. అప్పుడు హీరో అంటాడు డిన్నర్ చేద్దామని. దానికి ఆళ్ళ అసిస్టెంట్ అంటాడు నాకు నా గర్ల్ ఫ్రెండ్‌తో డేట్ ఉంది. నేను వెళ్తాను అని అంటాడు. అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత హీరో ఇంకా హీరో ఫ్రెండ్ వాళ్ళిద్దరూ కలిసి డిన్నర్ చేద్దామని అనుకుంటారు. ఇంతకీ ఆ దెబ్బలేంటి? నువ్వెవరినైనా ఏడిపించావంటే నేను నమ్మను. అదేం లేదు. ఇప్పుడు అదంతా ఎందుకు? ఈరోజు మనం ఏం తిందాము అనేది ఆలోచిద్దాం అని హీరో అంటాడు. కానీ అప్పుడే హీరో వాళ్ళ ఫ్రెండ్‌కి ఒక అలర్ట్ వస్తుంది. దాంతో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ సీన్‌లో వాళ్ళ ఫ్రెండ్ అక్కడికి చేరుకునేసరికి చాలా లేట్ అయిపోతుంది. మీరింత లేట్‌గా వచ్చారేంటి? అని ఆ అంబులెన్స్ వ్యక్తి అంటారు. అప్పుడే ఆ అమ్మాయి యూనాకి చాలా గాయాలయ్యి ఉంటుంది. తన్ని అంబులెన్స్‌లో ఎక్కించి తీసుకుని వెళ్తూ ఉంటారు. అప్పుడే యూనా వాళ్ళ ఫాదర్ హీరో వాళ్ళ ఫ్రెండ్ దగ్గరికి వచ్చి నువ్వే కదా అపాయింటెడ్ ఆఫీసర్వి, ఇప్పుడు ఇంత లేట్‌గా వచ్చి ఏం చేద్దామని అని హీరో వాళ్ళ ఫ్రెండ్ కాలర్‌ని పట్టుకుంటాడు. అప్పుడే వాళ్ళ వైఫ్ అతన్ని ఆపి అక్కడి నుంచి తీసుకెళ్ళిపోతుంది. నెక్స్ట్ సీన్‌లో ఒక రెస్టారెంట్‌లో కెసినో ప్రెసిడెంట్‌ని కలవడానికి హీరో వెళ్తాడు. ఆ కెసినో ప్రెసిడెంట్ హీరో ఫేస్‌ని చూసి నువ్వు చూడటానికి మంచి అబ్బాయిలాగా ఉంటావు కానీ నీకెందుకు ఈ దెబ్బలు తగిలినట్టు? అదేం లేదు. నేను మొన్న బై మిస్టేక్‌గా జారి కింద పడ్డాను. నీకు అబద్ధం ఆడటం కూడా రాదబ్బాయ్. ఇంతకీ నువ్వు నన్నెందుకు కలవాలని అనుకున్నావు? అని ఆ ప్రెసిడెంట్ అనగా, మీరు నాకు చెప్పింది పూర్తిగా అర్థమైంది. నంబర్సే జీవితం కాదు అని. అప్పుడు హీరో జంగ్‌హో రెజ్యూమ్ చూపిస్తాడు. ఇతను నా వల్ల అనుకోకుండా నష్టపోయాడు. అందుకే ఇతన్ని మీ కంపెనీలో చేర్చుకుంటారని అనుకుంటున్నాను అని హీరో అంటాడు. దానికి ఆ ప్రెసిడెంట్ అంటారు నువ్వు చెప్తున్నావు కాబట్టి సరే అని అంటారు. నెక్స్ట్ సీన్‌లో హీరోయిన్‌ని చూపిస్తారు. తన వర్క్ అంతా చేసుకొని 12:30కి తన రూమ్‌లోంచి బయటికి వెళ్దామని అనుకుంటుంది. అప్పుడు తను చూస్తుంది ఏ స్ట్రీట్ ల్యాంప్ అయితే పని చేయకుండా ఉందో అది ఇప్పుడు పనిచేస్తుంది అని. ఆ తర్వాత తను అక్కడున్న పిల్లిలకి ఫుడ్ పెడుతుంది. జనాల్ని తప్పించుకోవడం ఎంత కష్టమో కదా అని హీరోయిన్ ఆ పిల్లులతో మాట్లాడుతూ ఉంటుంది. ఇదంతా నాకు ఒక రియల్ విచ్ నేనే అని నాకు అనిపిస్తూ ఉంటుంది. ఇదంతా హీరో ఒక గోడ వెనకాల నుంచి వింటూ ఉంటాడు. అప్పుడు తను ఎలాగైనా ఈ కర్స్ని బ్రేక్ చేయాలని అనుకుంటాడు. ఆ నెక్స్ట్ డే హీరో వాళ్ళ సొంత ఊరికి వెళ్తాడు. అక్కడికి వెళ్ళగానే వాళ్ళ మదర్ స్టోర్ కనిపిస్తుంది. కానీ ఇప్పుడు ఆ స్టోర్ని ఎవరో రన్ చేస్తూ ఉంటారు. ఆ తర్వాత హీరో వాళ్ళ ఫ్రెండ్ నడిపే ఒక ఫ్లవర్ షాప్కి వెళ్తాడు. నేను అనుకున్న దానికన్నా తొందరగానే వచ్చా అని వాళ్ళ ఫ్రెండ్ అంటుంది. ఇది వీకెండ్ కాదు కదా, ట్రాఫిక్ అంత లేదు. నేను ఇంకా వేరే చోటుకి కూడా వెళ్ళాలి. అందరు ఫ్రెండ్స్ని కలుద్దామనే ప్లాన్ హీరో వేస్తాడు. అతను తెలుసుకుంటాడు డాయన్ కూడా అదే ఊర్లో ఉంటుంది అని. ఆ తర్వాత హీరో అక్కడి నుంచి వాళ్ళ స్కూల్కి వెళ్తాడు. హీరో స్కూల్ మెమరీస్ అన్ని గుర్తు తెచ్చుకొని ఆ బెంచ్ పక్కనే ఉన్న ఒక డోర్ని ఓపెన్ చేస్తాడు. దాన్ని ఓపెన్ చేసి లోపలికి వెళ్తే అక్కడ అన్ని ఫైల్స్ ఉండి ఉంటాయి. ఈ ఫైల్స్లో హీరోయిన్ గురించి ఉన్న ఇన్ఫర్మేషన్ని తీసుకుందామని ట్రై చేద్దామని అనుకుంటాడు. మరి ఇంతకీ హీరోకి ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది అని మీరు అనుకుంటున్నారా? లేదా స్టోరీలో ఇంకా కొంతమంది విలన్స్ వస్తారని మీరు అనుకుంటున్నారా? మీకు ఎలా అనిపించిందో ఈ ఎపిసోడ్ కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.